కామన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ ఎకరాకి 100 కోట్లు 150 కోట్లు ఇచ్చి నియోపోలిస్ కోకాపేట లాంటి ఏరియాస్ లో ల్యాండ్ కొనుక్కుంటున్నారు. ఇది నిజంగానే వీళ్ళు బిజినెస్ చేస్తారా లేదా ఇంకేం చేస్తున్నారని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. కొంతమంది కామెంట్ చేసేది వీళ్ళు పొలిటికల్ డబ్బు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇలాగా రకరకాల ఆలోచనలు పాయింట్లు అయితే మార్కెట్ లో ఉంటాయి. అవన్నీ కొంతవరకు నిజమై ఉండొచ్చు, లేదా దాని గురించి మనం రియలిస్టిక్ గా మనం చెప్పలేము. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక రియల్ టైమ్ డాటాని నేను చెప్తాను. బిల్డర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుంది, ఏం చేస్తే దాన్ని ఒక బెటర్ ప్రొడక్ట్ గా మనం మలుచుకోగలమని చెప్పి బిల్డర్ మెంటాలిటీ ఉంటుంది. సామాన్య వ్యక్తి ఇతర పర్సన్స్ కి అర్థం కావాల్సింది, నియోపోలిస్ కోకాపేట ఇవన్నీ ఏరియాస్ లో మీకు గవర్నమెంట్ అనేది అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కి అప్రూవల్ ఇచ్చేసింది. అంటే ఎన్ని ఫ్లోర్స్ అని కట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోగలరు అన్నది గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినా కూడా ఇంకా ఫార్చునేట్లీ వీళ్ళు 100 ఫ్లోర్స్ కి ఇంకెవరు వెళ్ళలేదు. అది వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో ఈ 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందో బిల్డర్ కి ఫ్లోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియాలో ఒక ల్యాండ్ లో 10 ఫ్లోర్స్, ఇంకొక ఏరియాలో ఇంకొక ల్యాండ్ ఒక ఎకరా అదే సైజ్ లో 20 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడ ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయో ఆ ఏరియాలో వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్, ఎక్కడ ప్రీమియం బయర్స్ ఉంటారు, ఎక్కడ లగ్జరీ ఫ్లాట్స్ కి డిమాండ్ ఉంటుంది, అలాంటి జోన్ లో మీకు వేగంగా సేల్స్ అవుతాయి అండ్ బెనిఫిట్ వస్తూ ఉంటుంది. ఈస్ట్ హైదరాబాద్ లో లేదా ఇంకెక్కడో ఆ స్థాయి సేల్స్ గానీ ఉండవు. వెస్ట్ జోన్ హైదరాబాద్ నియోపోలిస్ లో ఆ సేల్స్ ఉంటాయి. ఈ అన్ని పారామీటర్స్ తో పాటు మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక లాజిక్, ఒక ఎకరా ల్యాండ్ లో మీకు దాదాపు కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలు ఉన్నా కూడా, ఇవన్నీ మనం ఎస్టిమేషన్ చేసుకున్నా కూడా ఒక ఎకరాకి ఒక బిల్డర్ కి 400 నుంచి 500 కోట్ల వరకు ఖర్చు అయితే, అదే బిల్డర్ ఈ 5 సంవత్సరాల్లో దాదాపు దాని మీద 2 times 3 times వరకు అరేంజ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ 500 కోట్లు కూడా చాలా వరకు బిల్డర్స్ వాళ్ళ సొంత డబ్బులు తెచ్చుకోరు. ఈ రోజుల్లో హైదరాబాద్ అనేది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ కి సేల్స్ కి ఫేమస్. ఇంకా చాలా మంది హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి మనీ పుల్ చేసి ఆ డబ్బులతోనే వీళ్ళు మనీ మేనేజ్మెంట్ అంతా చేస్తూ ఇలా వీళ్ళు వెల్త్ క్రియేషన్ చేస్తా ఉన్నారు. ఈ డోంట్ బిలీవ్ చాలా మంది 10% క్యాపిటల్ తోనే ఈ గేమ్ లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. వాళ్ళు దాని మీద 10 times అరేంజ్ చేస్తా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ దిస్. మనం ఒక సామాన్యుడు వ్యక్తిగా ల్యాండ్ ప్రైసెస్ పెరిగిపోయేవి, ఫ్లాట్ సేల్స్ పడిపోయేవి, పాలిటిక్స్ గురించి మతం గురించి పనికిమాలిన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే, బిల్డర్స్ చక్కగా 10% 20% క్యాపిటల్ తోని వాళ్ళకున్న నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటూ 5 to 10 times 5 years లో అరేంజ్ చేస్తా ఉన్నారు. సో బిల్డర్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది, సామాన్యుడి మైండ్ సెట్ వేరే విధంగా ఉంటుంది. ఏం చేస్తే 4-5 years లో 5 times 10 times డబ్బు సంపాదిస్తుంది, దాని గురించి ఆలోచించేయండి. కామెంట్ లో నెగిటివ్ ఆలోచనలు కాదు.